ఫ్రెండ్స్, చాలా మందికి ప్రైస్ యాక్షన్ లైవ్ లో అబ్జర్వ్ చేసేటప్పుడు ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేయడం ఇబ్బంది అవుతుంది అన్నారు. అందుకోసం దాన్ని మనం సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది ఒక చిన్న టెక్నిక్ లాంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయిపోయిన వెంటనే అది మీకు ఉంటుంది. వీలైతే పూర్తిగా చూస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకేనా? హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి కొంచెం ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్ అబ్జర్వ్ చేసినట్లయితే అట్ 10:49 ఒక కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ గమనించవచ్చు. కొంత మూవ్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మూడింటిని కలిపి తర్వాత వచ్చిన ఈ ప్రైస్ యాక్షన్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్. ఇది బయటకు వచ్చిందండి. ఇది మనం 15 minute టైం ఫ్రేమ్లో కొంచెం మాట్లాడతాను, అక్కడ మీకు అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ పైన ఈ రకంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ఛానల్, ఇది బ్రేక్ అయింది, కొంత మూవ్ వచ్చింది. విత్ ఇన్ దిస్ ఛానల్ మనకి ఇక్కడ ఒక రైజింగ్ వెడ్జ్ అనుకోండి, అసెండింగ్ ఛానల్, మీ ఇష్టం పేరు ఏదైనా, 2 ట్రెండ్ లైన్స్ మధ్యలో ప్రైస్ అనేది కొంచెం ఇలా కన్సాలిడేట్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంట్రీ తీసుకోలేము ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళటం జరిగింది. ఇదంతా కొంచెం కన్సాలిడేషన్ జోన్ కాబట్టి అంత స్ట్రాంగ్ ఎంట్రీ అని చెప్పలేం. అలానే ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కూడా ఎస్ఎల్ ఇది పెట్టుకున్నట్లయితే మూవ్ వచ్చిందండి, 1:2 పైగా వచ్చింది మూవ్. బట్ అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే కాదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్స్ అగైన్ ఇంకొక రకమైనటువంటి ఒక ఛానల్, 2 ట్రెండ్ లైన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయండి. చాలా మంది ఏంటంటే లైవ్ లో మనం వీటిని ఎలా డ్రా చేయగలం అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో ఒకసారి కొంచెం ఓపిక్ గా ఉండండి. అది సింపుల్ గా మీకు ఈజీ ప్రాసెస్ చెప్తాను నేను. ముందు డిస్కస్ చేసేద్దాం. పైన కింద 3 టచెస్ ఉన్నాయి కాబట్టి ఇది డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఛానల్ నుంచి బయటికి కొంత మనం ట్రై చేయొచ్చండి. కాకపోతే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అది అగ్రెసివ్ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక లో ఎస్టాబ్లిష్ అయింది, నెక్స్ట్ అదే ఏరియాలో జోన్ ఉంది ఇక్కడ, అవునా? కాబట్టి ఏంటంటే అంత స్ట్రాంగ్ ట్రేడ్ అని చెప్పలేం, అలానే ఎంట్రీ తీసుకోకూడదు అని కూడా చెప్పలేము అక్కడ. ఒకవేళ మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ పరంగా చూసుకున్నా కానీ ఈ యొక్క హై ఏదైతే ఉంది ఇది ఎస్ఎల్ పెట్టుకుంటాం, 1:1 అయితే ఇచ్చేసింది. నెక్స్ట్ ఇమీడియట్ గా ఉన్నటువంటి సపోర్ట్ ఆబ్వియస్ గా ప్రీవియస్ గా ఒక లో వచ్చిందంటే అది సపోర్ట్ లో యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే అక్కడికి వచ్చింది ఇమీడియట్ రివర్సల్ అయ్యి మళ్ళీ బ్యాక్ రావడం, తర్వాత మళ్ళీ కిందకి బ్రేక్ చేసడానికి ట్రై చేసినా కానీ ఇమీడియట్ గా మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇక్కడ బ్యాక్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు అన్నట్లయితే అది కాన్ఫ్లుయెన్స్ ని బేస్ చేసుకొని కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్ కింద తీసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడ్స్. ఈ ఛానల్లోంచి ఎప్పుడైతే బ్రేక్ అయిందో పైన ఎలాంటి విక్ లేకుండా ఈ క్యాండిల్ అంటే 14:05 మధ్యాహ్నం 2:05 వచ్చినటువంటి ఆ క్యాండిల్ ఏదో అది మనకి ఎలాంటి విక్ లేకుండా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ ఛానల్ దాటి కూడా వచ్చింది కాబట్టి ఎంట్రీగా తీసుకున్నట్లయితే షార్ప్ మూవ్ అనేది వచ్చింది. ఓకే, రిస్క్ రివార్డ్ రేషియో మనం చూసుకోవాలండి. 1:1 అది దాటుతూ ఉండేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ 1:1, ఆ తర్వాత నేను 5 EMI ఇవన్నీ యూజ్ చేయండి అని చెప్పాను. ఓకే, సో అదనమాట విషయం. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్రయాంగిల్ లాంటి ప్యాటర్న్ వచ్చింది. పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ కాదు, స్క్వీజింగ్ అంతగా లేదు, కన్సాలిడేషనే కానీ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చిన వెంటనే ఫాస్ట్ గా మూవ్ వచ్చేసిందండి, ఎంట్రీ క్లియర్ గా లేదు. కాబట్టి మనం ఈ క్యాండిల్ ఒకేసారి పెద్ద క్యాండిల్ వచ్చేసింది కాబట్టి మనకి క్లియర్ ఎంట్రీ లేదు కాబట్టి దీన్ని ఎంట్రీగా అయితే మనం తీసుకోలేము. ఓకే, ఒకవేళ ఇది ఎంట్రీ తీసుకున్నా కానీ ఈ క్యాండిల్ పెద్దది వచ్చేసింది, దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటానంటే కొంచెం అలా కిందకు వచ్చింది, అక్కడక్కడే కన్సాలిడేట్ అయ్యి ఆగిపోయింది. ఓకే, ఇది 1 minute లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీస్. జస్ట్ ఒకసారి మాట్లాడతాను ఓవరాల్ గా. ముందు 5 minutes చూసేద్దాం. 5 minutes అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఓవరాల్ పిక్చర్ మీకు కనిపిస్తుంది. చూడండి, నిన్న మాట్లాడుకున్నటువంటి లెవెల్స్, నిన్న మొన్న మాట్లాడిన లెవెల్స్, ఈ రోజు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అవి ఎలా రెస్పెక్ట్ తీసుకున్నాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇక్కడ మనం ప్రీవియస్ గా 3 days నుండి చూసినటువంటి లెవెల్స్ ఇవి. ఇక్కడ మనకి పైకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కిందకు వచ్చి ఇది సపోర్ట్ లో యాక్ట్ చేస్తుంది. ఆబ్వియస్ గా ప్రీవియస్ గా రెసిస్టెన్స్ కాబట్టి పైనుండి వచ్చేటప్పుడు సపోర్ట్ లో యాక్ట్ చేయాలి, కానీ అది సపోర్ట్ తీసుకోకుండా కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఆబ్వియస్ గా బేర్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఓకే, లెవెల్స్ చూసారు, కొంచెం జూమ్ చేస్తాను మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఎప్పుడైతే బేర్ స్ట్రాంగ్ గా ఉన్నారు కింద క్లోజ్ అయిందో మనం ట్రేడ్ తీసేసుకుంటామని కాదు, బట్ బేరిష్నెస్ అనేది మార్కెట్ లోకి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ అయినటువంటి ఈ సపోర్ట్ జోన్ వరకు వచ్చింది, బట్ అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు మనకి కొంత
స్ట్రెంగ్త్ బేర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో ఆప్షన్స్ ట్రేడర్స్ కాకుండా ఇంకెవరన్నా అంటే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బ్రేక్ డౌన్ అనేది ఈ క్యాండిల్ని వేస్ట్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. షార్ట్ చేసి షార్ట్ పొజిషన్లో తీసుకున్నట్లయితే దీన్ని 1:1 అనేది మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, సో 1:1 టార్గెట్ అయితే మనకి ఈజీగానే అచీవ్ చేసింది, బట్ కొంచెం స్లోగా వచ్చింది. ఫ్యూచర్స్లో తీసుకున్న వాళ్ళకి స్టాప్ లాస్ వైపు కూడా వెళ్ళలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటాం అన్న క్వశ్చన్ ఎవరికైనా ఉంటే చెప్తున్నాను. ఇది రెసిస్టెన్స్ లెవెల్ ప్రీవియస్గా, ఇది సపోర్ట్ లెవెల్ కాబట్టి ఈ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ ఆ సపోర్ట్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాము. అది మన ఎస్ఎల్ అన్నమాట. లేదు ఇంకా ఎక్కువ కావాలంటే ఈ క్యాండిల్ యొక్క హై పెట్టుకొని చూసుకున్న రిస్క్ రివార్డ్ రేషియో పరంగా వచ్చింది. క్లియర్. సో తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పెద్ద స్ట్రాంగెస్ట్ ప్యాటర్న్ ఏం కాదు, దగ్గరగా చూసినట్లయితే మీకు ఫాస్ట్గా పడుతుంది అలాంగ్ విత్ విక్స్. సో దీన్ని మనం కొంచెం చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఛానల్, ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చాక కొంత స్ట్రాంగ్ మూవ్ మీకు 12:15కి ఈ క్యాండిల్ కదా, అదే పాయింట్ ఆఫ్ టైంలో మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ వచ్చింది ఇది 12:19. సో దాన్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ వచ్చినటువంటి నెక్స్ట్ డౌన్ సైడ్లో ఉన్నటువంటి ఈ రెండు కూడా మనం ట్వీజర్ బాటమ్స్గా చెప్పాను మీకు నేను. కింద విక్స్ ఉండి ఒక ఇలాంటి క్యాండిల్స్, హ్యామర్ లాంటి క్యాండిల్స్ రెండు పక్కనే డౌన్ ట్రెండ్లో వచ్చాయి కాబట్టి ట్వీజర్ బాటమ్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దట్టు ఇక్కడ ఇలా ఒక 2 ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుని ఒక కైండ్ ఆఫ్ ఛానల్ అనేది చూసుకోవచ్చు. ఆ ఛానల్ నుంచి బయటకి ఎప్పుడైతే వచ్చిందో బుల్లిష్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇంకా పర్వాలేదు స్ట్రాంగ్గానే అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ మనకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చింది 12:19. ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో మనం ఒక బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. అలా దీన్ని కాన్ఫిడెంట్ ఎంట్రీగా మనం ప్లాన్ చేసుకున్నాం. అలా అంతేగాని ఇదేదో పెద్ద స్ట్రాంగ్ 3 touches వచ్చేసాయి, కిందను కూడా అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉందని నేనేం చెప్పట్లేదు. ఇక్కడ అర్థమైందా? మనం హయ్యర్ టైం ఫ్రేమ్ కంటెక్స్ట్ ని బేస్ చేసుకొని అంటే 5 minute దీన్ని బేస్ చేసుకొని మనం హయ్యర్ టైం ఫ్రేమ్ బట్టి ఇక్కడ మనం స్ట్రాంగ్ ట్రేడ్ అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంకొక ఛానల్ లాంటిది వచ్చింది. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2-5 క్యాండిల్, సేమ్ అదే పాయింట్ ఆఫ్ టైంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 2-5కి ఈ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. అది మనం నెక్స్ట్ బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఆ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ టు ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇమీడియట్ రెసిస్టెన్స్ వరకు మూవ్ వచ్చి అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసింది. సో చాలా మంది అనుకుంటారు మనకి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పేసి. ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ ఉంది. ఈ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి అది టచ్ అవగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసి ఎప్పుడైతే బ్యాక్ ఇంకా నెక్స్ట్ క్యాండిల్లో కిందన క్లోజ్ అయిందో కొంత ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇది టైం ఇచ్చింది కూడా మనకి ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే, అందుకే నేను చెప్తాను ఎప్పుడు ఎంట్రీ తీసుకున్న తర్వాత లాజికల్ ఎస్ఎల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతిరోజు మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. ఇది ఛానల్ ఈ ట్రెండ్ లైన్ దాటి బ్రేక్ అయింది కాబట్టి మనం బుల్లిష్నెస్ వచ్చి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు మరి ఇంకా పైకి వెళ్ళదు అనుకుంటాం, తిరిగి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ కంటే కిందకి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిపోతాయి. సో ఆ రకంగా మనం ఒక ఎస్టిమేట్ గా పెట్టుకొని దీన్ని ఎస్ఎల్ గా పెట్టుకున్నట్లయితే 1:1 ఎప్పుడైతే మనకి అచీవ్ చేసిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మినిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇది 1:2 కూడా ఇచ్చింది. ఓకే, మార్కెట్లో మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, అది ప్రాఫిట్ వచ్చేటప్పుడు బుకింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 22,430 అరౌండ్ మనకి ఒక స్ట్రాంగ్ జోన్ ఉంది ఈ ఏరియాలో, రెసిస్టెన్స్ జోనే కదా, అర్థమైందా? కాబట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ఇంకా ఎగ్జిట్ అవుదామని ఆలోచన రావాలి. ఆగింది ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ అయినా సరే మనం ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. లేదు నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ రెడ్ క్యాండిల్, అక్కడైనా సరే కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలి. తర్వాత కూడా కిందకు వస్తానని 3 క్యాండిల్స్ వచ్చాయి, ఇంకా నేను వెయిట్ చేశాను ఎగ్జిట్ అవ్వలేదంటే ఆబ్వియస్గా ఈ క్యాండిల్కి వచ్చేటప్పటికి మీకు వచ్చిన ప్రాఫిట్ పోయి ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పైరీ డే కాబట్టి. ఓకే, సో అది కొంచెం ఎగ్జిట్ కూడా మీరు చూసుకోవాలండి. అలా కంటిన్యూస్గా ఉంటాము, ఎంత ప్రాఫిట్ వచ్చినా చాలదని అలా కాకుండా వచ్చిన ప్రాఫిట్ పోకుండా కాపాడుకునేలా ఆలోచించండి. ఓకే, సో అదనమాట. తర్వాత ఈ ట్రయాంగిల్లో ఎంట్రీ అయితే మీకు దొరకలేదండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా వచ్చింది, ఇంకా అక్కడ ఎంట్రీ ఆలోచించాల్సిన పని లేదు. తర్వాత పెద్ద ప్యాటర్న్స్ ఏం లేవు. 5 minute అయితే చెప్పాను కదా ఈ ట్వీజర్ బాటమ్స్ వచ్చాక ఈ క్యాండిల్ మనం ఓన్లీ 5 minute బేస్ చేసుకుని ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో కొంత బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా అప్ టు దిస్ లెవెల్, ఒక లెవెల్ వరకు వచ్చింది. రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చూసుకున్నట్లయితే ఈజీగా 1:1 అయితే మనకి ఇచ్చేసింది. ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసుకుంటాం, క్యాండిల్ యొక్క లోన్ కానీ ఇది కానీ పెట్టుకున్నాం, ఏది పెట్టుకున్నా కానీ మనకి 1:1 అయితే దాటే ఇచ్చింది, 1:1.5 వచ్చింది. ఓకే, సో అది
ఆ తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీ అయితే క్లియర్గా ఇందులో లేదు, కానీ దీన్ని బేస్ చేసుకొని మనం 1 minute టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసుకో. అర్థమైందా? సో అలా వచ్చినటువంటి తర్వాత ఇక్కడ కూడా పెద్దగా అంత స్ట్రాంగ్ ఎంట్రీస్ కూడా ఏం లేవు. క్లియర్? సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. ఐ మేడ్ ఎ ప్రామిస్ కదా మీకు లైవ్లో ప్రైస్ యాక్షన్లో మనం ఎలా డ్రా చేయాలి ఏంటి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, మేము ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం లైవ్లో అని అంటున్నారు. కాబట్టి ఒక చిన్న ట్రిక్ చెప్తానండి మీకు. స్టార్టింగ్లో నేను ఫాలో అయింది. ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్గా లైన్ చార్ట్లోకి మార్చుకోండి. ఒకసారి డిలీట్ చేస్తానండి. ఓకే, లైన్ చార్ట్లోకి మార్చుకున్నప్పుడు మీకు కొంచెం ఏంటండి పైకి కొమ్ములు కనిపిస్తుంటాయి, పైకి కిందకి ఎక్కడికక్కడ, వీటిని మనం స్వింగ్స్ అంటాం. సో ఈ స్వింగ్స్ని మనం కలుపుకుంటూ వెళ్ళాలి, అది మన యొక్క టార్గెట్ అనమాట. అలా స్వింగ్స్ కలుపుతూ వచ్చేటప్పుడు కొన్ని రకాలైనటువంటి లైన్స్ మనం డ్రా చేస్తాం. ఏదైనా 2 స్వింగ్స్ మనకు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, వాటిని కలిపే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఇలా కలిపాం. ఓకే, కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పర్లేదు చూడటానికి. ఓకే, దీన్ని మనం ఒక డ్రా చేసాం కదా, దీన్ని క్యాండిల్స్లోకి మార్చండి. ఓకే, క్యాండిల్స్లోకి మార్చాము. క్యాండిల్స్లోకి మార్చిన తర్వాత మనకి మినిమం 3 touches కావాలి. ఇక్కడ ఓన్లీ 2 touches ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అంత స్ట్రాంగ్ ప్యాటర్న్గా కన్సిడర్ చేస్తామా? చెయ్యం. ఓకే, క్లియర్. మళ్ళీ అగైన్ బ్యాక్ టు లైన్ చార్ట్. ఇక్కడ ఫార్మ్ అయింది, ఇది ప్రైస్ యాక్షన్ వచ్చింది, ఇది ఒక స్వింగ్ వచ్చింది, ఇది ఒక స్వింగ్ వచ్చింది. అప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, దీన్ని మనం కలిపాం అనుకోండి. ఓకే, 3 touches వస్తున్నాయి, పర్వాలేదు. దీన్ని కలపగలమా? అలా అబ్జర్వ్ చేయండి. అలా మీరు లైన్లో వచ్చేటటువంటి ఆ స్వింగ్స్ని కలిపి కొంత క్లియర్గా ఉన్నది. ఇక్కడ మనకి ఇది 3 ఒకే ఏరియాలో ఉన్నట్టు. అలాంటప్పుడు మన ట్రెండ్ లైన్ కంటే కూడా ఒక రెక్టాంగిల్ లా డ్రా చేసుకోండి. ఓకే, దీన్ని మనం ఇది కలపగలుగుతాం. పర్ఫెక్ట్గా ఉంది, దాన్ని కలిపి ఈ 2 కలపండి. ఓకే, ఇలా చూస్తే ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్లో ఉంది. ఇది కరెక్టా కాదా అంటే ఒకసారి క్యాండిల్ స్టిక్స్లోకి మళ్ళీ షిఫ్ట్ చేయండి. ఇలా చూసినట్లయితే మనకి మధ్యలో ఇది పోతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయగలమా అనేది ఆలోచించు. సో దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ విక్స్ కూడా ఉంటాయి కాబట్టి మీ క్యాండిల్ స్టిక్స్లో స్ట్రాంగ్గా ఉందా లేదా అని తెలిసిపోతుంది. దీన్ని మనం అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం. అర్థమైంది? ఇది జస్ట్ స్టార్టింగ్లో ఫాలో అయ్యేదండి. ఒక బ్లంట్గా ఉంటుంది కానీ కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది. ఏంటండి, లైన్ చార్ట్ మీరు పెట్టుకొని డ్రా చేసినట్లయితే ఇక్కడ విక్స్ మీకు చూపించదు. లైన్ చార్ట్ అనేది క్లోజింగ్ బేసిస్లో వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది లైన్ టచ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం విక్కి కనెక్ట్ చేసాం. సో లైన్ చార్ట్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ క్లోజింగ్ ప్రైస్. కాబట్టి ఏంటి అన్నట్లయితే మనకి క్లోజింగ్ ప్రైస్, ఇది ఏ క్యాండిల్ అండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కాబట్టి పైన క్లోజింగ్, అందువల్ల ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. అది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైకి విక్ ఏదైతుందో ఆ విక్ చూపించుతాం. బట్ ఓవరాల్గా మనకు కొంత హెల్ప్ అయితే చేస్తుంది. ఒక ఇలా డ్రా దాన్ని బేస్ చేసుకుని మనం రెక్టాంగిల్ డ్రా చేసాం కదా, 3 touches ఒకే జోన్లో ఉన్నాయి. ఓకే, దాన్ని క్యాండిల్ స్టిక్స్లోకి పెట్టుకొని దాన్ని కొంచెం పెర్ఫెక్షన్ తెచ్చుకున్నట్లయితే ఇది ట్రయాంగిల్. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది. అవునా? ఇలా మనకి ఇంచుమించుగా ఒకే జోన్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు నెంబర్ ఆఫ్ స్వింగ్స్, కొమ్ములు ఎక్కువ ఎక్కడ దేనికి తగిలించగలుగుతున్నాం. ఓకే, ఇది మనం ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్లోకి మార్చినట్లయితే చక్కగా ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇందులోంచి బయటకు వచ్చాక మనం ట్రేడ్ తీసుకోవచ్చా లేదా తర్వాత సంగతి. ముందు నేను చెప్పేది ఏంటంటే మీకు ప్యాటర్న్స్ పర్ఫెక్ట్గా డ్రా చేయటం అనేది నేర్చుకోండి. ప్యాటర్న్ కూడా ఏం లేదు, జస్ట్ ట్రెండ్ లైన్స్ అండి. చిన్నప్పుడు మనం చుక్కలు తిన్నంగా ఉంటే చుక్కలు కలుపుకునే వాళ్ళం కదండి. ఇక్కడ అదే, మరి ఇంకేం లేదు. మన లైన్లను పెట్టుకున్నట్లయితే మీకు ఆ కొమ్ములు కొంచెం క్లియర్గా కనిపిస్తుంటాయి. మీకు ఇది కూడా కలుపుకోవాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు అది ఒక జోన్గా చూడండి. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇదంతా ఒక జోన్. ఎక్కువ కొమ్ములు వచ్చాయంటే అది కన్సాలిడేషన్ జోన్. ఓకే, దాన్ని క్యాండిల్ స్టిక్స్లోకి మార్చుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్ అయిపోయింది. ఇక్కడ మనకి సపోర్ట్గా యాక్ట్ చేసింది, అది దాటాక ఇప్పుడు రెసిస్టెన్స్గా మారింది. అర్థమైందండి? సో ఇలా మనం డ్రా చేసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు డ్రా చేయగా అది వచ్చేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లని ఇదిగోండి, ఇది ఒక లెవెల్ అనమాట. సో ఇప్పుడు ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది మనకి, కొత్త పర్స్పెక్టివ్. ఇది నేను ఇందాక మీకు డ్రా చేసి చూపించట్లేదు యాక్చువల్. సో ఇది లైన్ చార్ట్ చూడటం వల్ల మనకి ఇది ఒక జోన్ అనేది తెలిసింది. అర్థమైందా? సో ఆ జోన్ అనేది కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చింది మనకి. క్లియర్? ఆ జోన్లోకి తిరిగి ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఇందులోంచి బ్రేక్అవుట్ అనేది మీరు గమనించవచ్చు. ఫాస్ట్ మూవ్, అది చూసే విధానం కూడా మనకి మారుతూ ఉంటుందండి. ఇదిగోండి, మనం ఈ యొక్క ఛానల్ మనం ఇందాక ఎలా చూసాం, ఈ లెవెల్ లేకుండా ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇలా డ్రా చేసుకున్నాం. ఇది తప్పు కాదు. అలా అని చెప్పేసి ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఉంది, ఇది కన్సాలిడేషన్ జోన్, ఇది వచ్చింది, ఇది కూడా తప్ప అంటే ఇది తప్పు కాదు. రెండింటిని కలిపి చూసినట్లయితే ఇంకొంచెం క్లారిటీ మనకు వస్తుంది. అర్థమవుతుంది కదండి? మళ్ళీ అదే విధంగా
అదేవిధంగా కిందన ఈ లైన్స్ ఉన్నాయి, 3 ఇంచుమించుగా ఒకే జోన్లో వచ్చాయి. సో ఆ మూడింటిని కలపడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఒక సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేస్తుంది అని అర్థం అవుతుంది. 3 టచెస్ వచ్చాయంట. ఓకే, నెక్స్ట్ టైం ఆ ఏరియాకి వచ్చేటప్పుడు కొంత ఆగే ఛాన్స్ ఉంది. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ తిరిగి పైకి వచ్చి ఈ ఏరియాలో కన్సల్టేషన్ జరిగింది. అబ్జర్వ్ చేశారా? క్లియర్. ఇక్కడ ఎందుకు ఇలా పిచ్ అయిపోతుంది అంటే ప్రీవియస్గా ఈ ఏరియాలో కంప్లీట్ కన్సల్టేషన్ జోన్ కాబట్టి. సో కొంచెం ఓపిక్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హాయిగా లైవ్లో కూడా మీరు డ్రా చేయగలరు. లైవ్లో అడుగుతున్నారు, నాకు అర్థమైంది. ఒకసారి ఒక 1 డే అయినా సరే లైవ్ అనేది నేను పెట్టడానికి ట్రై చేస్తాను. లైవ్లో ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది. దానికి మనకి టెక్నికల్ సెటప్ నాకు అలవాటు లేదు. చూస్తాను ఒకసారి లైవ్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటని ఇంతవరకు, ఎందుకంటే యూట్యూబ్లో ఎప్పుడు లైవ్ కండక్ట్ చేయలేదు నేను. దాన్ని ఒకసారి చూసుకొని లైవ్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను తెలుసుకొని కొంచెం నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇబ్బంది లేకుండా అలా మీకు రోజంతా 9 నుంచి 3:30 వరకు మాట్లాడుకొని ఉండటం అంటే ఇంకా ఓం నమ శివాయ అయిపోద్ది నా గొంతు. కాబట్టి ఒక 1 hour 2 hours మీకు జస్ట్ ఆ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ట్రై చేద్దాం. ఓకేనా? సో అది విషయం. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ లైన్ షార్ట్లో నెంబర్ ఆఫ్ కొమ్ములు ఒకే దగ్గర ఉన్నాయి. సో మ్యాక్సిమం కొమ్ములు ఎక్కడ కలుస్తున్నాయి అది కలపడానికి ట్రై చేయండి. కలిపిన తర్వాత మనం దాన్ని ఒకసారి క్యాండిల్ స్టిక్స్లోకి మార్చుకున్నట్లయితే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలా చూసినట్లయితే ఈ రకంగా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇది కరెక్టే. ఇది తప్ప అంటే అది కూడా కరెక్టే. అర్థమైందా? పైన మళ్ళీ పైన ఉన్నదాన్ని చూడండి, ఇక్కడ కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ములను కలపండి. దీన్ని మనం ఇలా డ్రా చేద్దాం. ఫస్ట్ ముందు లైన్ చార్ట్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నవ్వుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్లో ప్రతిదీ కూడా కష్టంగా ఉంటుందండి. అది సింప్లిఫికేషన్ చేయటమే నా యొక్క ఆబ్జెక్టివ్ మీకోసం. ఓకే, సో ఇది మనం ఇలా డ్రా చేసుకున్నాం. ఇది క్లారిటీ రాలేదు, ప్రస్తుతం అలా ఉంచండి. క్యాండిల్ స్టిక్లోకి మార్చగానే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ విక్స్ ఉన్నాయో దీన్ని మనం పైకి పెట్టుకోవచ్చు, పర్లేదు అని. అర్థమైందా? మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా మనం జస్ట్ చూసిన రోజే మనకు ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు, కానీ నేర్చుకుందాము అసలు ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి. ఇప్పుడు ఏవైతే మాట్లాడాను అవన్నీ సింపుల్గా వచ్చేసాయా లేదా చెప్పండి. కొత్త లెవెల్ కూడా ఇక్కడ మనకు వచ్చింది ఇది ఈరోజు. సో సింపుల్ అండి, ఏది కూడా కష్టం అన్న కాన్సెప్ట్ ఉండదు. కొంచెం దానికోసం మనం టైం కేటాయించాలి. అర్థమైందా? మీరు ప్రశాంతంగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి క్యాండిల్స్ అంటే లైన్ చార్ట్ పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. కంప్లీట్గా మీరు ఎప్పుడు ఒకవేళ మీరు ఏ టైం ఫ్రేమ్, ముఖ్యంగా 1 minute టైం ఫ్రేమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మీకు 1 minute టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీ క్లియర్గా కనిపించాలి అంటే మాత్రం 1 minute టైం ఫ్రేమ్లో మీకు ఆపర్చునిటీ కనిపించాలంటే మాత్రం ఎంప్టీగా ఉండాలి, ఛానల్ ఎంప్టీగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అంటే ఏమీ డ్రాయింగ్స్ ఉండకూడదు, డ్రాయింగ్స్ ఏమి ఉండకూడదండి. సింపుల్గా ఇలా ఉంటేనే మీకు క్లియర్గా కనిపిస్తుంది. అర్థమైందా? క్యాండిల్ స్టిక్స్లో పెట్టుకొని మీరు ఆల్రెడీ ఇక్కడ ఈ గీత పెట్టుకున్నారు, ఇలా నెంబర్ ఆఫ్ గీతలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి జోను. ఇంకా 5 minute టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 minute ఇవన్నీ లెవెల్స్ ఉన్నాయి. మీరు దీన్నే 1 minuteలోకి మార్చి చూస్తున్నారు అనుకోండి, ఎంత చిరాగ్గా ఉంటుంది, కిచిడీగా ఉంటుంది. సో ఇలా మనం చూస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గీతలు పెట్టుకుని మనకి ఇక్కడ వచ్చే ఆపర్చునిటీస్ కనిపించవు. ఆ పాయింట్ ఆఫ్ టైం మనకి ఎంట్రీ కనపడాలంటే క్లీన్ చేసేయాలి. మనకు క్లీన్ చేయగానే జస్ట్ ఆ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ కనిపించేటప్పుడు అక్కడ మనకి ఒక లెవెల్ అనేది కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఎలా డ్రా చేయాలంటే ఇదే మ్యాజిక్ కాదండి, ప్రాక్టీస్ అంతే. అర్థమైందా? 7 సంవత్సరాల నుంచి చార్ట్లే చూసుకొని అదే నా జీవితం అన్నట్టు బ్రతుకుతున్నాను కాబట్టి ఆబ్వియస్గా కొంత బెటర్మెంట్ అనేది ఉంటుంది. నాకంటే బెటర్ వాళ్ళు కూడా ఆబ్వియస్గా ఉంటారండి. దట్ డజంట్ మీన్ మనం అదేదో గొప్ప పని చేసేస్తున్నాను కాదు. సింపుల్ ట్రెండ్ లైన్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ జోన్స్, ఇంతే నేను ఫాలో అయ్యేది. ఇంకా అందులో కాంప్లికేషన్స్ ఏం లేవు. ఆల్రెడీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు. సో మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు 1 minute కావచ్చు, 5 minute కావచ్చు, ఎందులో అయినా సరే మీకు ఆపర్చునిటీ కనిపించాలి అంటే క్లీన్గా పెట్టుకోండి. లెవెల్స్ కోసం ఉంచుకున్నటువంటి ట్యాబ్ వేరే ఒక లేఅవుట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు లెవెల్స్ అన్ని డ్రా చేసుకొని మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు మాత్రం లెవెల్స్ ఏం లేకుండా ఉండేలా చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? వన్స్ మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత ఆ లెవెల్స్ ఎందులో ఉన్నాయి ఆ లేఅవుట్ ఓపెన్ చేసి అందులో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి అవుతాను డెసిషన్ తీసుకొని. ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, అందుకే చెప్తాను నేను. మీరు మన నిఫ్టీ గురుకులంలో ఒక 40 వీడియోలు చూసారంటే ఆల్మోస్ట్
ఒక ప్రైస్ యాక్షన్ మీద కంప్లీట్గా ఒక గ్రిప్ అనేది వస్తుంది మీకు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోవాలి, అర్థమైందా? సో ఏ 40 వీడియోలు చూడాలని క్వశ్చన్ మళ్ళీ వేయొద్దు. ఎన్ని 40 వీడియోస్ ర్యాండమ్గా మీ ఇష్టం. మన ఛానల్లో ఉన్న ఏ వీడియో అయినా, ఇంకా మీకు ఓపిక ఉన్నట్లయితే ఫస్ట్ వీడియో నుంచి అలా క్రోనలాజికల్ ఆర్డర్లో చూసుకొని వచ్చినా ప్రాబ్లం లేదు. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. లెంత్ గురించి నేను ఇంకా ఆలోచించట్లేదు. ఎంతసేపు వీలైతే అంతసేపు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ చూద్దాం. మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా ఏంటి, రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది. ఆబ్వియస్గా మనకి ఈ జోన్ అనేది ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇది నెక్స్ట్ అప్కమింగ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆబ్వియస్లీ ఒక సపోర్ట్ అండి. ఇక్కడ మనం దీన్ని ఎందుకు ఇగ్నోర్ చేసామంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ కోసం పైన బాడీని విడిచిపెట్టాం. ఓకే, దాన్ని మనం కలిపాం అనుకోండి, ఇక్కడ మ్యాక్సిమం టచెస్ రావట్లేదు, ఒకటే టచ్ అవుతుంది. సో మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ కావాలి కాబట్టి ఇలా పెట్టుకున్నట్లయితే దీన్ని 1 2 3 4 అర్థమైందా? సో సిచ్యువేషన్ బట్టి మనం కొంచెం క్లియర్గా మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో ఒక రెస్పెక్ట్ ఎక్కువ తీసుకుంటుంది ఈ మధ్యలో, కొంచెం అది కూడా చూసుకోండి. నెక్స్ట్ అన్నిటికంటే చెత్త జోన్ ఏదంటే ఇదండి. ఓకే, ఆ జోన్లో రేపు వచ్చిందంటే మాత్రం, అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే 428 నుంచి 475 అంటే 25 420 నుంచి 470 480 ఆ జోన్ కొంచెం కిచిడిగా ఉంటుంది, కొంచెం చూసుకోండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి అయితే మార్కెట్ సైడ్ వేస్ లో ఉందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ జోన్ లోనే అలా వెళ్తుంది. ఈ హై బ్రేక్ అయితే మళ్ళీ అప్ ట్రెండ్ కానీ నెక్స్ట్ మీకు ఇందాక డైలీ టైం ఫ్రేమ్ లో చూపించాను కదా, ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో ఇది. సో ఒకవేళ ఇక్కడ మనం చెప్పుకున్న 25,300 జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి కిందకి వస్తే 25,100 వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం వీలైనంత వరకు పూర్తి వీడియోస్ చూస్తున్నట్లయితే ఏదైనా ఒక కొత్త పాయింట్ అయినా మీరు నేర్చుకుని ఉంటారు. ఈరోజు నాకు తెలిసినంత వరకు చాలా మంది ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు మనం ఒక లైన్ చార్ట్ అనేది కొంచెం యూజ్ చేసుకుంటే సింప్లిఫై అవుతుంది అని ఒక కొత్త విషయం ఎవరన్నా తెలుసుకొని ఉండొచ్చు. ఓకే, ఎవరన్నా కంప్లీట్ ప్రైస్ యాక్షన్ గురించి మాస్టరీ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మన స్టాక్ మార్కెట్ బడి ఛానల్లో ప్రైస్ యాక్షన్కి రిలేటెడ్గా ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫైడ్ మేనర్లో కవర్ చేసుకున్నాం. ఫ్రీగానే మీకు అవైలబుల్గా ఉన్నాయి ప్లేలిస్ట్స్. అవి క్యాండిల్ స్టిక్స్ వీడియోస్ అని, 0 to Hero ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు ఓవరాల్ ప్రైస్ యాక్షన్ అది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇన్ డెప్త్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు డీటెయిల్డ్గా మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్లో బేసిక్స్ నుంచి కూడా ఒక మాస్టరీ లెవెల్ ప్రైస్ యాక్షన్ అనేది నేర్పించడం జరుగుతుంది, అలాంగ్ విత్ సో మెనీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే చెక్ చేయండి. స్టాక్ మార్కెట్ బడి యూట్యూబ్ ఛానల్లో మీకు సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, అది ఒకసారి మీరు ఓపెన్ చేసి నేర్చుకోండి ఫ్రీ. అది దానికి డబ్బులు ఏం కట్టక్కర్లేదు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరూ కూడా టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.